అందరికీ నమస్కారం. దేవుడికి పూజకి వాడే పూల మొక్కల్లో చాలా ఔషధ గుణాల మొక్కలు ఉంటాయి. ఆయుర్వేద ఉపయోగాలు ఎన్నో ఉంటాయి వాటిల్లో. పూలు దేవుడికి వాడే పూలే. ఇది మనకేంటంటే దేవకాంచనం లాగే ఉంటుంది, కానీ దీన్ని దేవి మందారం అని పిలుస్తారు. ఈ పూలు సాయంత్రం పోస్తాయి అన్నమాట. అలాగే ఈ ఆకు చిగురు పులపలుగా బాగుంటుంది అన్నమాట. కూర వండు తింటారు. ఈ కూర, ఈ లేత చిగుళ్ళు కూర వండు తింటారు ఉంటుంది, ఆకుకూరలాగా. ఆ కూర వండు తింటే ఏమిటంటే కంతులు లాంటివి కరుగుతాయని, కంతులు లాంటివి రాకుండా ఉంటాయని చెప్తారు. అందుకేంటంటే బాగుంటుంది, పులపలుగా చాలా బాగుంటుంది. ఆ కూర వండు తినచ్చు అనమాట. కానీ పువ్వులు మాత్రం సాయంత్రం పూస్తాయి, దేవుడికి పెడతారు. దేవీ మందారం అని పిలుస్తారు దీన్ని. ఇవి కొంచెం చాలా అరుదుగా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు. మనం మొక్కల్ని ఎక్కడ ఒకలా పిలుస్తాం, ట్రైబల్స్ ఇంకోలా పిలుస్తారు. కానీ మనం కొన్నిటికి వాడితే వాళ్ళు కొన్నిటికి వాడుతుంటారు. వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. అందులోనే మనం సర్పగంధ ఏం చెప్పుకున్నాం, బీపీ తగ్గుద్దని, పాము కాటు పనిచేస్తుందని చెప్పుకున్నాం. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, ఇదే సర్పగంధని పాతాళ గరుడు అని పిలుస్తారు. పాతాళ గరుడు అంటారు. వీళ్ళు షుగర్ కూడా, మధుమేహం ఉంటే దీన్ని వేరు బెరడు పొడి చేసి ఓ చిటికెడు పాలతో వేసుకోమని చెప్తారు. వేస్తే షుగరు కంట్రోల్లో ఉంటుంది అన్నమాట, మధుమేహం అదుపులో ఉంటుందని చెప్తారు. అలాగే వేరు పొడి, పాలతో చిటికెడు పొడి, ఎక్కువ ఓ చిటికెడు పొడి, కొంచెం పాలు 30 ml మిల్క్లో కలిపి రోజు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. దీన్ని వేరు బెరడు, సర్పగంధ వేరు బెరడు ఎండబెట్టి చూర్ణం చేసి ఓ చిటికెడు రోజు తీసుకుంటే, పాలతో తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది, షుగరు కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. దానికి కూడా దీని వేరు చూర్ణం చిటికెడు పాలతో వాడచ్చు. ఈ మైసూరు మల్లి మొక్క వేర్లు, ఆ వేర్లని టీ డికాషన్లో చేసుకుంటారు అన్నమాట. ఎందుకు చేసుకుంటారంటే ఆస్తమా వచ్చినప్పుడు, బాగా ఆయాసం వచ్చేస్తుంది అనుకోండి, రూట్ పీకి ఆ వేరు ఎండబెట్టి దాచుకోవచ్చు. ఆ ఎండిపోయిన వేర్లని ఓ టీలా కాచుకొని ఒక కప్పు తాగారనుకోండి, ఆ ఆస్తమా తగ్గుద్ది అనమాట. దానికి ఆయాసం వెంటనే తగ్గడం కోసం ఈ మైసూరు మల్లి వేర్లని ఎండబెట్టి దాచుకొని టీలా కాచుకొని తాగొచ్చు అనమాట. అలా మనకి ఆ ఆయాసం వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. నమస్కారం. నమస్తే అండి, మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. ఆయన అగ్రికల్చర్ ఆఫీసు డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ కింద చేసేవారండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మరి పాలకొల్లు, భీమవరం, హైదరాబాద్లో చూపించామండి. కొంచెం పర్వాలేదండి. తర్వాత ఎవరో చెప్పారండి, రవివర్మ గారి దగ్గర తీసుకెళ్ళమని. మాట తిరగట్లేదండి ఆయనకి. అప్పుడు రవివర్మ గారి దగ్గర తీసుకొచ్చాండి 2 నెలల కిందట అండి. ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి. నేనే కాదు, మా ఊరోళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. ఇప్పుడు 2వసారి వచ్చాండి. అంటే మందు మామూలు పోస్ట్లో తెప్పించుకుంటున్నా అండి. అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి. అలాగే ఏదైనా రాయాలంటే ఇదివరకు రాసేవారు కదండి. ఇప్పుడు అంటే కుడి చేయి పని చేయట్లేదండి, ఎడం చేతితోటి ఆ పెన్న పట్టుకుని రాస్తున్నారండి. చాలా బాగాండి బాబు. దేవుడు, రవివర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి. ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. మరలా ఇప్పుడు వచ్చామండి, మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొల్లు. అయితే ఆయన చాలా మట్టుకు రికవర్ అయిందండి. మేమే కదండి ఇది చూస్తాను, మీ అందరూ కూడా వచ్చి మరి మందు వాడాలని నా ఆశ అండి. ఎందుకంటే మేము బాగున్నాం, ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగా స్వస్థత బాగోవాలి అనేసి ఆశ అండి. నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి, రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజుల్లో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి. ఆయనలో ఏ ఆశ లేదండి. భోజనం, మరి అలాగే టిఫిను, కాఫీ, ఇంకా అన్నీ ఫ్రీ అండి. కేవలం మందులు. ఆ మందులు అంటే వనమూలికలు అండి. మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి, ఎక్కడో వనయాత్రని, ఇంకా ఏయో చాలా చూపించుతున్నారండి. ఆయన ఎంత కష్టపడుతున్నారో. మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుంది అన్నమాట అండి. కష్టం అయింది, ఫలితం మందండి. అలాగే అందరూ కూడా వచ్చి ఈ దగ్గర మందు వాడాలి, అందరూ కూడా బాగోవాలని మా ఆశ అండి. మరి రవివర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. చాలా ఇప్పుడు ఈవేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలో నవ్వు వచ్చిందండి. ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది, చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి. దయచేసి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి. మొండి రోగాలండి, పని చేయదు అన్నప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఆయన కూడా ఏ మందులు పని చేయవి, ఇంక పనికిరారు అన్నప్పుడు తీసుకురండి, అప్పుడు నేను లెగదిస్తానని అంటున్నారండి. అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దాని తెలుస్తుందండి. కష్టం అయిందండి.
నిజంగా ఆయన చూస్తున్నామండి. మరి ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిచయం చేస్తున్నారు. ఇది పలానా ఊరమ్మ, ఇది పలానా ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు ఇస్తున్నారంటే చుట్టుపక్కల మరి కాస్త ఒక రోజు ఖాళీ చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేద మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి మరి ఇందాక ఒక ఆవిడ అంటుంది, ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మంచాల మీద పడి ఎందుకు పని లేకుండా అయిపోతున్నారు అనేసి ఆవిడ కూడా ఒక ఆవిడ అన్నారండి. నిజమండి. నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే 2 మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి. మరి 2 నెలలు అయ్యేటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలాగే ఈయనకి కూడా చాలా మట్టుకండి తగ్గిందండి దేవుని వల్ల. అలా వరమగారిది అయ్యండి, ఇదంతా కూడా వరమగారి కష్టమండి. ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీని వెనకాల ఆయన కష్టం, మనకి ఇచ్చే మందులు దాని వెనకాల ఆయన కష్టం, ఆయన ప్రయాసం అండి. ఎక్కడో మూల అడవుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారండి వనమూలికలు. మరి దాన్ని బట్టే ఆ మందు వేయడం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి. మనకు మెడిసిన్కి ఇన్ని లక్షలు తగలేస్తున్నామండి. కనీసం వేలు అంటే నెలకు 2,000 3,000 అంతకన్నా ఎక్కువేం కదండి. అది మేము ఇంగ్లీష్ మందు అవుతాయి 5,000 6,000. ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి. మేము విజయవాడ సిరివెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి. కానీ ఈయన దగ్గరికి ఒకసారి తీసుకొచ్చానని 3 రోజులకే మాట తిరిగిందండి. మరి దాని గురించి మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగా వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాక్టర్లు కదండి ఒక్కసారి వచ్చి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుక అండి చాలా 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 అండి. ఆయన మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగండి. మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడాక అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఈ రఘు గారి ఆయన ద్వారా మనకి అందించారండి. మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. రఘు మనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. నమస్తే అండి.